ప్రకాశం జిల్లా లింగోజిపల్లిలో జరిగిన లక్షిత్ మృతిపైన ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. లక్షిత్ని ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం హత్య కోణంలోనే పోలీసులు ఈ విచారణను కొనసాగిస్తున్నారు. లక్షిత్ కుటుంబ సభ్యులు కూడా బలంగా చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు, తమ బిడ్డని కావాలనే కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. లక్షిత్ది హత్య కాదని చెప్పడానికి తమ దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదని లక్షిత్ బంధువులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఇదే కోణంలో లక్షిత్ కేసుని విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం లింగోజిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే లక్షిత్ది హత్య కాదని కొందరు వాదించడం, అంతేకాదు లక్షిత్ని చంపింది గ్రామస్తుల్లోని కొందరు వ్యక్తులని మరికొందరు వాదించడం, అంతేకాదు లక్షిత్ని హత్యకు కుటుంబంలోని వ్యక్తులే కొందరు కారణమై ఉండొచ్చని మరికొందరు మాట్లాడడం. ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా లింగోజిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. లింగోజిపల్లి గ్రామానికి సుమన్ టీవీ వెళ్ళింది. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ని పూర్తి స్థాయిలో రికార్డ్ చేసింది. లక్షిత్ మరణానికి గల కారణాలని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసింది. సుమన్ టీవీ ప్రతినిధి కిరణ్ లింగోజిపల్లి గ్రామంలో ఉదయం నుంచి వివిధ వ్యక్తులతో మాట్లాడాడు. అట్లాగే ఎక్కడైతే లక్షిత్ డెడ్ బాడీ దొరికిందో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి లక్షిత్ ఎలా వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్లేస్కి, అట్లాగే లక్షిత్ ఏ ప్రాంతానికైతే ఎక్కడైతే డెడ్ బాడీగా దొరికిండో ఆ లక్షిత్ ఏ దారి గుండా వెళ్ళాడో ఆ దారిని కూడా కనిపెట్టే ప్రయత్నం చేశాడు సుమన్ టీవీ ప్రతినిధి కిరణ్. ఒకసారి ఆ విజువల్స్ అన్నీ చూద్దాం. లక్షిత్ సంబంధించిన విలేజ్లో లక్షిత్ ఎలా వెళ్ళాడని చెప్పే విజువల్స్ సుమన్ టీవీ స్క్రీన్లో మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి లక్షిత్ కుటుంబ సభ్యుల విజువల్స్ చూస్తున్నారు. వాళ్ళు నిన్న పోలీసుల ముందు ఆ గ్రామస్తులు, లింగోజిపల్లి గ్రామస్తులు ధర్నా చేస్తున్న విజువల్స్. నిజానికి ఇప్పుడు మీరు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ దారిలోనే లక్షిత్ లింగోజిపల్లి గ్రామం నుంచి సూరేపల్లి గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్ళి ఉండొచ్చనే ఒక అనుమానం కలుగుతుంది. నిజానికి లక్షిత్ లింగోజిపల్లి గ్రామంలో అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత అంటే 8వ తేదీ ఉదయం 11 గంటలకు లక్షిత్ లింగోజిపల్లి గ్రామంలో అంగన్వాడీలో నిద్రిస్తున్నట్టుగా అక్కడున్న వాళ్ళందరూ భావించారు. అంగన్వాడీ కేంద్రం నుంచే అదృశ్యమయ్యాడు. ఇది మొదటి పాయింట్. అయితే ఆ తర్వాత 2 రోజులు వెతికారు, బుధవారం అంతా వెతికారు. గురువారం ఉదయం ఇదే లింగోజిపల్లి గ్రామానికి దాదాపు 2.5 కిలోమీటర్లు, దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంది ఆ ప్రాంతం. 3 కిలోమీటర్ల దూరంలో మీరు చూస్తున్న దారిలో సుమన్ టీవీ కెమెరా మీకు విజువల్స్ చూపిస్తుంది, ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఇది సూరేపల్లి గ్రామానికి వెళ్ళే దారి. ఇంత దూరం లక్షిత్ ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు, లక్షిత్ ఎలా ఈ దారి గుండా వెళ్ళాడనే ప్రశ్న కలుగుతుంది. ఆ సూరేపల్లి గ్రామానికి అంటే అంగన్వాడీ కేంద్రానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం డెడ్ బాడీగా కనిపించాడు. చాలా స్పష్టంగా అక్కడున్న లింగోజిపల్లి గ్రామస్తులందరితో మాట్లాడితే చాలా స్పష్టంగా ఒకటే ఆరోపణ చేస్తున్నారు, ఖచ్చితంగా లక్షిత్ని కొందరు టార్గెట్ చేసి హత్య చేసి ఉంటారని లింగోజిపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. లింగోజిపల్లి గ్రామస్తులు అనేక రకాల డౌట్స్ను కూడా బయటకు వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇది ఖచ్చితంగా లక్షిత్ హత్యే అని చాలా బలంగా లింగోజిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో ముందు రోజు అంటే బుధవారం రోజు ఆ ప్రాంతంలో కూడా ఈ గ్రామస్తులు వెళ్ళి లక్షిత్ కోసం గాలించారు, కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. గురువారం నాడు మళ్ళీ నెక్స్ట్ రోజు ఉదయం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ లక్షిత్ డెడ్ బాడీ పడిపోయింది. మనకు దారంగా కాళ్ళకి తాడులా కనిపించిందంతా లక్షిత్ మొన గొలుసు అంటారు, అంటే వెండితో తయారు చేసిన మోత అది గొలుసు. ఆ గొలుసు అది దారం కాదు, అతని కాళ్ళకి ఎవరు ఎటువంటి తాడు కట్టలేదు. లక్షిత్ బోర్లా బొక్కల పడిపోయి డెడ్ బాడీగా కనిపించాడు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తారు. అసలు లింగోజిపల్లి గ్రామస్తుల ఒపీనియన్ ఏంటో, ఆ విలేజర్స్ ఒపీనియన్ ఏంటో ఒక్కసారి సుమన్ టీవీతో మాట్లాడారు. ఒకసారి ఆ ఒపీనియన్ మీరు వినండి. అవన్నీ తప్పు మాటలు సార్. కావాల్సి పక్కా ప్లాన్గా ఎవరో ఒకళ్ళు తీసుకుపోయిండ్రు. ఇది అది కాంట్రాక్టులు చేసిండ్రు. కానీ 3 రోజులు మేము రేయిబోగులు తిరిగితే కాంట్రాని పిల్లోడు మళ్ళీ 3వ రోజు కనపడ్డాడు. ఇది పక్కగా అనుకున్న ప్రకారమే మట్లు చేసిరు. అభం సుబంధి అని మాటలు రాని పిల్లోడిని చేసిందంటే వాళ్ళను వదిలిపెట్టొద్దు. ఆ చంద్రబాబు నాయుడు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి శిక్షించాలని, అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నా. పోయిందంట సారు, ఆ షేనామ పోయిందంట. అది దొల్లాడు ఆ రోజు లేడు. మరుసనాడు మళ్ళా మనుషులు తీసుకొని ఆమె పోయింది ఆడటానికి. పోయేరకు
ఆడ ఉన్నాడు పిల్లగాడు కళ్ళమ్మ నీళ్ళు పడుతున్నాయండి అయితే 2 రోజులు బాలు బతికే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, ఎవరు గమనించలేదు. కనిపించలేదు బాబు. అయితే ఎవరైనా దాపెట్టి పిల్లోని దాపెట్టే సార్ ఆ పని చేసింది. దాపెట్టే సార్ ఆ పని చేసింది. ఇది లక్షిత్ గురించి ఆ ఊరి లింగోజపల్లి గ్రామస్తులు చెప్పిన మాట. అంటే లక్షిత్ని ఖచ్చితంగా కొందరు వ్యక్తులు ఆ అంగన్వాడీ నుంచి లక్షిత్ని కిడ్నాప్ చేశారు, లేకపోతే ఎత్తుకెళ్లారు. 2 డేస్ 2 రోజులు దాచిపెట్టిన తర్వాత హత్య చేసి డెడ్ బాడీని ఆ పంట పొలాల్లో పడేసి వెళ్ళిపోయారని గ్రామస్తులు చెప్తున్నారు. మనతో మాట్లాడిన వాళ్ళంతా, సుమన్ టీవీతో మాట్లాడిన వాళ్ళంతా ఆ రోజు అంటే మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు లక్షిత్ కోసం గాలించిన వాళ్ళు, వెతికిన వాళ్ళు కూడా. మంగళవారం రోజు లక్షిత్ ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రంలో 11 గంటల వరకు ఉన్నాడు. అంగన్వాడీలో పనిచేసే ఒక ఆయాకి లక్షిత్కి పరిచయం ఉంది. ఆయాని చూస్తూ ఆయా వెంటే తిరిగేవాడు లక్షిత్. ఆ ఆయా ఊర్లో గుడ్లు పంచేందుకు వెళ్ళింది. ఇటువంటి పిల్లలకి గుడ్లు పౌష్టికాహారాన్ని పంచే ప్రోగ్రాం ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా లక్షిత్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చింది. లక్షిత్ని వెంటేసుకొని ఉదయం ఒకసారి గుడ్లు పంచేసింది. అతనికి కళ్ళు మూసుకుపోవడం, నిద్రకు రావడంతో లక్షిత్ని మళ్ళీ తీసుకొచ్చి అంగన్వాడీ కేంద్రంలో వదిలేసింది. వెళ్తూ అంగన్వాడీ టీచర్ ఎవరైతే అక్కడ టీచర్గా ఉంటారో అంగన్వాడీ టీచర్కి లక్షిత్ గురించి చెప్పేసి వెళ్ళింది. లక్షిత్ నిద్రపోతున్నాడు, అతను చూసుకోమని. నిజానికి అంగన్వాడీ కేంద్రంలో కేవలం 6 పిల్లలే ఉన్నారు లక్షిత్తో పాటు. నిన్న అన్నారు కొందరు వ్యక్తులు లక్షిత్ ఒక కుర్రాడి చెయ్యి కొరికి పారిపోయాడు. నిజానికి చెయ్యి కొరికి పారిపోవడం అనేది పచ్చి అబద్ధమని అర్థమవుతుంది. అక్కడ చెయ్యి కొరకాల్సిన అవసరం లక్షిత్కి లేదు. లక్షిత్ అదృశ్యమయ్యే కొన్ని నిమిషాల ముందు వరకు మనకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం లక్షిత్ అంగన్వాడీ కేంద్రంలో నిద్రపోతున్నట్టుగానే తెలుసు. ఆయా చెప్పే మాటలు వింటే ఈ విషయం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ లక్షిత్ అదృశ్యమవడానికి ముందు ఏం జరిగిందో అంగన్వాడీ ఆయా మాటల్లో మీరే వినండి. ఆయా సుమన్ టీవీతో మాట్లాడింది. వచ్చేసరికి 1/2 గంట అలాగైంది. వస్తే బాబు ఆ ప్లేస్లో లేడు. మేడం బాబు వేడు మేడం అనేసి అడిగితే బాబు నీ వెనకాల వచ్చాడు కృష్ణకుమారి అనేసి. నా వెనకాల ఎలాగ వస్తాడండి, మీకు చెప్పాను కదా బాబు బయటకు వస్తాడు, నిద్రకు వచ్చాడు పడుకోబెట్టమని అంటే ఇంక నీతోనే వచ్చాడు కదా నువ్వు తీసుకెళ్ళావు అనుకున్నాను అని. నాతో ఎందుకు వస్తాడండి, నేను ఎప్పుడో పోయాను, ఆ పిల్లోడు వచ్చింది చూసుకోలేదు, మీకు చెప్పే పోయాను కదా మేడం అంటే ఇంటికి పోయి ఉంటాడు అనేసి అన్నారండి. అంటే ఇంకెప్పుడు వాళ్ళ అమ్మ ఈమె ఎప్పుడు ఫోన్లో చెప్పుకుంటారండి. అంటే వాళ్ళ అమ్మే తీసుకెళ్ళడం వాళ్ళ అమ్మే చేస్తుంది. ఒకప్పుడు బాబు ఇంటికి వెళ్తుంటాడండి. వీళ్ళు ఫోన్ చేసి చెప్పుకొని ఉంటారులే అనుకొని నా కార్యక్రమాల్లో నేను ఉన్నాను. ఉంటే ఇంక పిల్లలకి అన్నం అవి పెట్టుకొని అంట్లు కడుక్కుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి బాబు అక్క అనేసరికి బాబు 11 ఆ టైంకి వచ్చాడు కదా సురేఖ అనేసి అన్నాను. అంటే రాలేదు అక్క అనేసరికి ఇంకా మా భయం వేసి పిల్లోడి తల్లి నేను ఇద్దరం ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అంతా ఎతికాము, ఒకవేళ అక్కడికి కానీ పోయాడేమో అనుకున్నాం. ఇంకా పోయి చూస్తే ఎక్కడ లేకపోయేసరికి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎక్కడైనా మిద్దె ఎక్కడేమో ఏ చందులో గొంతుల్లో ఉన్నాడేమో అని వాళ్ళ బజార్ అంతా ఎతికారు. మొత్తం ఊరంతా జల్లెడ పట్టు ఎక్కడ కనిపించకపోయేసరికి ఇంకా మైక్లోని కూడా చెప్పారు, అనౌన్స్ చేసి ఇలా బాబు మిస్సింగ్, అందరూ వచ్చి వెతకండి ఇది అదంటే అందరం పోయి పొలాలు అటంతా ఎతికాం, ఒకవేళ ఇటు నుంచి కానీ ఇలా వెళ్ళిపోయాడేమోనని. అంటే మిస్సింగ్ అలాగే అయ్యాడు అనుకోవాలా, ఏదో ఎక్కడో నిద్రకు వచ్చి అలా బయటికి పోయి ఎక్కడన్నా పడుకున్నాడేమో, నేను పడ్డాడేమో అన్నట్టుగా మేము వెతుక్కున్నామే కానీ ఇలా మిస్ వచ్చేసరికి 1/2 గంట అలాగైంది. వస్తే బాబు ఆ ప్లేస్లో లేడు. మేడం బాబు వేడు మేడం అనేసి అడిగితే బాబు నీ వెనకాల వచ్చాడు కృష్ణకుమారి అనేసి. నా వెనకాల ఎలాగ వస్తాడండి, మీకు చెప్పాను కదా బాబు బయటకు వస్తాడు. ఒకసారి మనం ఆయా ఎవరైతే హాస్టల్లో ఆ బాబుకి లక్షిత్కి లాస్ట్ టైం భోజనం పెట్టిన ఆయా ఈ ఆయానే చివరిసారిగా ప్రాణాలతో లక్షిత్ని చూసింది. ఈమె చూసినప్పుడు లక్షిత్ ప్రాణాలతోటే ఉన్నాడు. ఈమె ఎప్పుడైతే ఊళ్ళోకి వెళ్ళిందో వెళ్ళేటప్పుడు హాస్టల్లో ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఇప్పుడు తను ఎక్కడైతే నిల్చొని సుమన్ టీవీతో మాట్లాడిందో అదే కేంద్రంలో లక్షిత్ని వదిలేసి వెళ్ళింది. అక్కడే నిద్రపోతున్న బాలుని వదిలేసి ఆమె ఊళ్ళోకి వెళ్ళి గుడ్లు పంచేందుకు తన ప్రోగ్రాంలో తనుంది. తిరిగి వచ్చేసరికి బాబు కనిపించట్లేదు. బాబు కనిపించకపోయేసరికి ఈలోపు లక్షిత్ తల్లి ఎవరైతే ఉన్నారో సురేఖ
ఆమె బాబు కోసం అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. నిజానికి అక్కడ బాబు ఇంటికి వెళ్ళిపోయాడని అనుకున్నారు, ఎందుకంటే రెగ్యులర్గా అటువంటి సందర్భాలు గతంలో రికార్డ్ అయ్యాయి. సో రెగ్యులర్గానే ఆ బాబు నిద్ర లేచి ఇంటికి వెళ్ళాడని అంతా భావించారు, కానీ అతను ఇంటికి వెళ్ళలేదని వాళ్ళ మమ్మీ వచ్చాక కానీ తెలియలేదు. లక్షిత్ తల్లి అంగన్వాడీ కేంద్రం దగ్గరకు వచ్చింది. అంగన్వాడీ కేంద్రం దగ్గరకు వచ్చి లక్షిత్ని అడిగితే, అయ్యో అప్పుడే వచ్చేసాడు కదా బాబు అని ఈమె ఎవరైతే ఆయా ఉందో, ఈ కృష్ణవేణి అనే ఆయా, ఆమె కృష్ణకుమారి అనే ఆయా, ఈమె సమాధానం చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన లక్షిత్ పేరెంట్స్ అట్లాగే బంధువులు ఊళ్ళో వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వెతుకులాట కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఊరిలో ఉన్న ఒక మైక్లో అనౌన్స్ చేశారు, లక్షిత్ కనిపించట్లేదు, దయచేసి ప్రతి ఒక్కరూ లక్షిత్ని వెతకండి అని చెప్పేసి. ఊళ్ళో ఉన్న జనమంతా ఊరు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలోకి పరిగెత్తారు. లక్షిత్ కోసం ఆ ఊరు చుట్టూ రేడియస్ అన్ని ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. కానీ లక్షిత్ జాడ దొరకలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం వచ్చింది. ఆ రోజు మంగళవారం వర్షం వచ్చిన తర్వాత కొంత వెతుకులాట, సెర్చింగ్ ఆపరేషన్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత వర్షం తగ్గగానే మళ్ళీ లక్షిత్ కోసం వెతికే ప్రయత్నం చేశారు. చీకటి పడిపోయింది, లక్షిత్ దొరకలేదు. బుధవారం ఉదయం కూడా లక్షిత్ కోసం 9వ తేదీ, 8వ తేదీ లక్షిత్ కనిపించకుండా పోతే 9వ తేదీ కూడా మొత్తం ఆ ఊరు ఏదైతే లింగోజిపల్లి గ్రామం చుట్టూ అన్ని ప్రాంతాల్లో, పొలాల్లో, పంట పొలాల్లో అన్ని చోట్ల వెతికారు. లక్షిత్ ఆచూకీ దొరకలేదు. ఇక్కడ ప్రశ్నల్లా ఒకటే, 2.5 సంవత్సరాల వయసున్న లక్షిత్ ఒకవేళ తప్పిపోయి అడవిలోకి వెళ్తే ఎంత దూరం నడిచి వెళ్ళగలడు? ఇది ప్రశ్న. ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఎవరికైనా కనపడకుండా ఉంటాడా? దాదాపు 100 మంది లక్షిత్ కోసం వెతకడం, మంగళవారం లక్షిత్ మిస్ అయ్యాడనే విషయం చుట్టుపక్కల గ్రామస్తులందరికీ తెలియడం, ఈ పరిణామాలన్నీ వేగంగా వచ్చాయి. ఎందుకంటే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు పోలీసులు. డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చిన తర్వాత కూడా లక్షిత్కి సంబంధించిన చెప్పులు దొరికాయి బుధవారం రోజు ఒక కెనాల్ పక్కన. కానీ లక్షిత్ జాడ దొరకలేదు. బుధవారం సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ జరిగింది. లక్షిత్ ఆచూకీ ఎక్కడా దొరకలేదు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఏం జరిగిందో ఒకసారి లక్షిత్ తాత చెప్తాడు. లక్షిత్ తాత మాటల్లో చెప్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అతనికున్న అనుమానాలేంటి. లక్షిత్ తాత అంటే లక్షిత్ తల్లి తండ్రి చెన్నకేశవులు ఆయన పేరు. చెన్నకేశవులు మాటలు ఒకసారి వినండి. చంపినారని మాకు అనుమానం సార్. ఎవరు చంపినారని మాకు న్యాయం చేయండి సార్. అంటే మీ అల్లుడు కానీ ఎవరైనా శత్రువులు కానీ ఎవరు సార్? అల్లుడు ఎందుకు చెప్తారు సార్? అల్లుడికి శత్రువులు ఉన్నారేమన్నా? శత్రువు ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఎందుకు చేస్తారు సార్? మాకు లేరు, వాళ్ళకు లేరు. ఏమన్నా ఆస్తి కోసం ఏమన్నా పిల్లోడు ఒక మనవాడు ఒకే పిల్లోడు ఆస్తి కోసం ఏమన్నా చేసింటారని ఏమన్నా మీరు ఆ కోణంలో ఏమన్నా అనుమానించారా? ఏమనుమానం సార్? మాకు అల్లుళ్ళ మీద కానీ బిడ్డల మీద కానీ అనుమానం మాకు ఎవరికి లేదు సార్. కావాల్సి చేస్తుంది సార్. ఇది ఎవరు చేస్తారు? కావాల్సిన చిన్న పిల్లని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింటది? ఎవరికంటే పరమాత్ముడు తెలుసు, వాళ్ళకి చేసేది కూడా తెలుసు సార్. చంపినారని మాకు అనుమానం సార్. ఎవరు చంపినారని మాకు న్యాయం చేయండి సార్. అంటే మీ అల్లుడు కానీ ఎవరైనా శత్రువులు కానీ ఎవరు సార్? అల్లుడు ఎందుకు చెప్తారు? అల్లుడికి శత్రువులు ఉన్నారేమన్నా? శత్రువు ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఎందుకు? ఇది అంటే మంగళవారం అదృశ్యమైన లక్షిత్ బుధవారం అంతా ఎక్కడున్నాడు? బుధవారం ఎక్కడున్నాడనే మిస్టరీ బయటకు వస్తే లక్షిత్ మృతి కేసు పూర్తిగా సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా ఈ విధంగానే కొనసాగుతోంది. 2 రోజుల నుంచి పోలీసులు ఈ గ్రామంలోనే ఉన్నారు. పోలీసులు లక్షిత్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. లక్షిత్ ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. లక్షిత్ ఆచూకీ తెలియాలని, హత్య చేసింది ఎవరో కనిపెట్టాలని చెప్తున్నారు. కానీ బుధవారం అంతా వెతికారు, లక్షిత్ దొరకలేదు. గురువారం రోజు ఉదయం సూరేపల్లి గ్రామానికి వెనక వైపున్న ఒక పంట పొలంలో కంది కొయ్యలు, అంటే అక్కడ కందుల పంట ఎక్కువగా సాగు చేస్తారు, ఆ కంది కొయ్యల మధ్యలో లక్షిత్ బోర్లా బొక్కల పడిపోయి అపస్మారక స్థితి కాదు, ప్రాణాలు విడిచి కనిపించాడు. అంటే లక్షిత్ బుధవారం ఎక్కడున్నాడు? ఎవరు లక్షిత్ని బుధవారం రోజు దాచిపెట్టారా? ఒక రాత్రి ఒక బాలుడు మిస్ అయ్యంటే ఇవాళ మంగళవారం ఉదయం 11:30కు ఆయా చెప్పిన మాటలను బట్టి చూస్తే మనకు 8వ తేదీ ఉదయం 11:30కు లక్షిత్ అదృశ్యమైతే 2.5 సంవత్సరాల లక్షిత్ 9వ తేదీ ఎక్కడున్నాడు? 10వ తేదీ ఉదయం డెడ్ బాడీగా ఎలా కనిపించాడు? అడవిలోకి వెళ్ళిపోయాడా లక్షిత్? అడవిలో అంతా తిరిగాడా నిజంగా? అడవిలో ఆకలి దప్పులు ఓర్చుకోలేకపోయాడా? పోనీ వర్షంలో తడిచిన లక్షిత్కి ఏమైనా అయిందా? లేకపోతే పాము కాటేసిందా? ఏదైనా జంతువు దాడి చేసిందా?
ఏ ఆనవాళ్ళు కనిపించట్లేదు. లక్షిత్ డెడ్ బాడీ మీద చిన్న గాయాలు కూడా కనిపించట్లేదు. అతని ఎక్కడైతే తొడలపైన చిన్న చిన్న ఘాట్లులాగా గీతల్లాగా కనిపించాయని చెప్తున్నారు. అవి చెట్లో ముళ్ళ పొదలో గీసుకుపోయి ఉంటాయని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బుధవారం కూడా లక్షిత్ కోసం పోలీసులు డ్రోన్ కెమెరాలు తీసుకొచ్చారు. డ్రోన్లో లక్షిత్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. కానీ లక్షిత్ సంబంధించిన ఎటువంటి ఆధారం దొరకలేదు. కానీ గురువారం ఉదయం లక్షిత్ డెడ్ బాడీ దొరికింది. అయితే ఇన్వెస్టిగేషన్లో డాగ్ స్క్వాడ్ ఇక్కడ చాలా కీలకమైన స్థానంలో పనిచేసింది. డాగ్ స్క్వాడ్ లక్షిత్ కోసం తీసుకొచ్చినప్పుడు నేరుగా మొదట అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళింది. ఆ తర్వాత ఏదైతే సూరేపల్లికి లింగోజిపల్లి గ్రామానికి మధ్యలో ఉన్న కెనాల్ లాంటి ప్రాంతంలో లక్షిత్ చెప్పులను గుర్తించింది. మీరు చూస్తున్న విజువల్స్లో చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి డాగ్ స్క్వాడ్ నేరుగా వెళ్ళి స్థానికంగా ఉన్న ఒక హైవేని ఎక్కింది. ఈ మాటలు ఏం చెప్తున్నాయి కాదు, పోలీసులే చెప్తున్నారు. కంబం ఎస్ఐ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. కంబం ఎస్ఐతో సుమన్ టీవీ మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు ఒకసారి చూడండి. ఆ ఊరికి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న నల్లవాగులో బాబు చెప్పులు కనపడ్డాయి. ఆ చెప్పులు కనపడ్డ దాన్ని బట్టి మేము డాగ్ స్క్వాడ్ని పిలిపించాము. తర్వాత క్లూస్ టీమ్ని కూడా పిలిపించాము. ఏదన్నా ప్రింట్స్ కానీ ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో డాగ్ స్క్వాడ్ని పిలిపించినా కానీ ఆ డాగ్ స్క్వాడ్ ఆ చుట్టుపక్కలంతా తిరిగి ఒక హైవే మీదకి వెళ్ళిపోయింది. హైవే మీదకి వెళ్ళిపోతే ఆ హైవేలో ఎవరన్నా తీసుకెళ్లారా లేకపోతే ఏమన్నా చేశారా అనే ఉద్దేశంతో ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాం. దానిలో భాగంగా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే 10వ తారీఖున ఉదయం సూరేపల్లి గ్రామ పొలాల్లో బాబు మృతదేహం లభ్యమైంది. ఆ బాబు మృతదేహం లభ్యమైన దానిపైన మేము ఆ బాబు మరణం పైన అనుమానాలు ఉండబట్టి ఇక్కడ డాక్టర్లను కూడా కాకుండా ఫోరెన్సిక్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళని పిలిపించి స్పాట్ పిఎం చేయించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఆ డాక్టర్ గారు అన్నీ కూడా ఏవైతే ప్రిజర్వ్ చేశారో వాటన్నిటిని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తున్నాము. ఆ ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఆ వచ్చే రిపోర్ట్స్ని బట్టి అలాగే ఫర్దర్గా మా ఇన్వెస్టిగేషన్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి ఆ బాబు మరణానికి సంబంధించి ఎవరైతే కారకులు ఉంటారో ఏం చేస్తుంటారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పోలీసులు చెబుతున్న మాటలు కావచ్చు, గ్రామస్తులు చెబుతున్న మాటలు కావచ్చు, లక్షిత్ తాత చెప్పిన మాటలు కావచ్చు, మనం ఏదైతే లక్షిత్ అదృశ్యమైన అంగన్వాడికి డెడ్ బాడీ దొరికిన సూరేపల్లిలోని పొలానికి ఉన్న దూరాన్ని కావచ్చు, వీటన్నింటిని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా లక్షిత్ మరణం వెనుక మరో వ్యక్తి ప్రమేయం ఉందని, లక్షిత్ది 100% హత్యే అన్న కోణాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా అనుమానించవచ్చు. అంతేకాదు పోలీసులు కూడా ఇదే కోణంలో విచారణ జరుపుతున్నారు. మీకు సబ్ ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లక్షిత్ని కనిపెట్టేందుకు వచ్చిన డాగ్ స్క్వాడ్ హైవే పైకి ఎక్కిందని చెప్పేసి. సో ఖచ్చితంగా లక్షిత్ డెత్ వెనుక బిగ్ మిస్టరీ ఉంది, ఇంకొక పర్సన్ అది ఉంది, ఖచ్చితంగా మరో వ్యక్తి ప్రమేయం ఉందనేది అర్థమవుతుంది. అది ఖచ్చితంగా గ్రామస్తుల్లో ఆ నిందితుడు ఉన్నాడా, ఇదే గ్రామంలో ఉన్నాడా, ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడా అనే సందేహాలు చాలా స్పష్టంగా బలపడుతున్నాయి. లక్షిత్ తల్లి సురేఖ కూడా సుమన్ టీవీతో మాట్లాడారామే. లక్షిత్ తల్లి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా నా కొడుకుని ఖచ్చితంగా కొందరు టార్గెట్ చేసి చంపారు అని చెప్తున్నారు. చంపిన వ్యక్తులు ఎవరు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నా కొడుకుది న్యాచురల్ డెత్ కాదు, తిండి లేక నీళ్లు లేక నిద్ర లేక చనిపోలేదు, ఖచ్చితంగా నా కొడుకుని చంపేశారు అని చెప్తున్నారు. ఒక్కసారి సురేఖ మాటలు విందాం, లక్షిత్ తల్లి మాటలు. 2 days తర్వాత బాడీ 3 kilometers అవేలో కనిపించింది సార్. ఇది నార్మల్ డెత్ అయితే కాదు సార్, కన్ఫామ్గా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ లాగే ఉంది. అంత ప్లాన్ చేసుకొని తర్వాతే మర్డర్ చేసినట్టుంది. అంగన్వాడీ వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేసినట్టుగా ఉన్నారు సార్. మా అనుమానం ఖచ్చితంగా వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లే బాబుకి ఈ పరిస్థితి వచ్చింది సార్. వాళ్ళు చేసి బాబు బయటికి వెళ్తున్నా చూసి కూడా పట్టించుకోకపోవడం అనేది వాళ్ళ నెగ్లిజెన్సీనే సార్. దీంట్లో టీచర్ ఎందుకు అలా ప్రవర్తించిందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? కావాలనే సార్, ఆమె కావాలని చేసింది, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండే ఈ మర్డర్ జరిగింది, అందువల్లే ఆమె ఇలా మాట్లాడుతుంది. 2 days తర్వాత బాడీ 3 kilometers అవేలో కనిపించింది సార్.
ఇది ఒకసారి లక్షిత్ తల్లి మాటలు వింటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది లక్షిత్ తల్లికున్న అనుమానాలు ఏంటన్నది. లక్షిత్ హత్యలో అంగన్వాడీ టీచర్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆమె ఆరోపిస్తున్నారు. కానీ ఇందులో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని తేల్చాల్సింది మాత్రం పోలీసులు. ఒకటి, లక్షిత్ని హత్య అనే ఒక డౌట్ చాలా పెద్దగా కనిపిస్తోంది. ఎందుకంటే డెడ్ బాడీ దొరికిన ప్రాంతం లక్షిత్ మిస్ అయిన ప్రాంతానికి దూరం 3 కిలోమీటర్ల దూరం ఉంది. 2.5 ఏళ్ల లక్షిత్ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళిన గ్రామస్తులు 2 రోజుల పాటు దాదాపు 48 గంటలకు పైగే లక్షిత్ కోసం గాలించారు. ఖచ్చితంగా లక్షిత్ దొరికే అవకాశం ఉంది. మొదటి రోజు 100 మంది వరకు వెతికారు. రెండో రోజు దాదాపు 500 మంది వరకు వెతికారు. పక్కూరు నుంచి వచ్చిన జనాలు కూడా లక్షిత్ కోసం గాలించారని తెలుస్తోంది. సో అప్పుడు లక్షిత్ ఎక్కడున్నాడు? నిజంగా ఎవరైనా దాచిపెట్టారా? దొరకకుండా దాక్కున్నాడా? గ్రామస్తులను చూసి భయపడ్డాడా? లక్షిత్ ఆకలితో అలమటించిన వ్యక్తి బాలుడు స్పృహ తప్పి ఎక్కడైనా పడిపోయారా? ఈ కోణాలన్నింటినీ ప్రస్ఫుటిస్తే డాగ్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారాన్ని చూస్తే ఇదంతా చూస్తే హత్య అనే సందేహాలైతే బలపడుతున్నాయి. పోలీసులు కూడా సుమన్ టీవీతో మాట్లాడిన పోలీసులు కూడా ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నట్టుగా చెబుతున్నారు. హత్య కోణంలోనే విచారణ జరుపుతున్నట్టు తెలుస్తున్నారు. అయితే ఈ గ్రామంలో లింగోజిపల్లి గ్రామంలో రకరకాల వదంతులు వస్తున్నాయి. రకరకాల మనుషులపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇవన్నీ అనుమానాలు మాత్రమే. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఇంతవరకు లేదు. హంతకులు ఎవరనే విషయం స్పష్టం కాలేదు. ఎటువంటి క్లూ కూడా పోలీసుల దగ్గర లేనట్టుగా తెలుస్తుంది. అంతేకాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే లక్షిత్ది అనుమానాస్పద మృతే, అది హత్యే అనే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాదని చెప్పడానికి పోలీసులు కూడా ఇప్పటి వరకు సాహసం చెప్పలేకపోతున్నారు పోలీసులు. సో ప్రస్తుతానికి లక్షిత్ కేసు మిస్టరీ అయితే ఒక కోణంలో మాత్రం అది హత్యే అనే అనుమానం కూడా కలిగింది. నిజానికి ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? లక్షిత్ది హత్య అనుకుంటున్నారా లేకపోతే సహజ మరణం అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లక్షిత్ సంబంధించిన తల్లితో పాటు కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ సుమన్ టీవీలో ఉన్నాయి. మీరు ఆ ఇంటర్వ్యూస్ కూడా ప్రత్యేకంగా చూడొచ్చు. ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.